పాలించేటువంటి ప్రభుత్వంలో ఇసుకను కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మినటువంటి ఈ యొక్క అధర్మ ప్రభుత్వానికి ఒక్కసారి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. క్వార్టర్ ₹100 ఉంటే 200, 200, 400, అది కూడా నకిలీ మద్యంతో పేద ప్రజలను గుర్తుకొస్తా ఉన్నారు. ఈ రోజు రైతులకు అన్యాయం చేశాడు, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశాడు. ఈ ఊరికి ఒక్కసారి మా ప్రజలకు రైతు సోదరులకు ఒక్కసారి తెలియజేయాలి. ఇదే కొండ విషయం వస్తే కమిషన్ ₹3 కోట్ల కమిషన్ తీసుకొని మన ఊర్లో 160 మంది మీద అక్రమ కేసు పెట్టాడా లేదా? ఇదే పోరాటం కొండ కోసం నేను పోరాటం చేసిన నా కన్న తల్లి ఊరు కోసం నేను పోరాటం చేస్తే కేసులు పెట్టి నా యొక్క తమ్ముళ్లను, అన్నను, స్నేహితులను, కార్యకర్తలందరినీ కూడా లోపల పెట్టి కేసు పెట్టించాడు. సిగ్గు శరం లేదా? ఈ ఊళ్ళో నువ్వు ఒక రైతు బిడ్డవే కదా. నేను ఆ రోజు కొండకు వ్యతిరేకం చేశాను. ఎరువు కొండలు ఏడికి లేదు, పశువులకు ఇబ్బంది అవుతుంది, అది వేరే ఎత్తుల కొడుకులకు అని చెప్తే దాన్ని కూడా రాసి ఇప్పుడు పర్మిషన్లు ఇప్పిస్తాడు. ఈయనకు ఓటు అడిగే హక్కే లేదు, ఓటు అడిగే హక్కే లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రేపు ఎన్నికల ప్రజలకు, మీకు ఏ విధమైన రైతులకు ఖచ్చితంగా కూడా కాటసాని రామిరెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ ఛార్జీలు మా అక్క చెల్లెళ్ళకి ఎక్కడికి పోవాలన్నా ఆర్టీ ఛార్జీలు ఫ్రీ. 18 ఏళ్ల వయసు మొదలుకొని 60 సంవత్సరాల మధ్యన ఎందరుంటే అంతమందికి 1500 రూపాయల ప్రకారం సంవత్సరానికి 18,000. ప్రతి స్త్రీకి 18,000. అత్త ఉంటే అత్తకు, కోడలుంటే కోడలకు, ఇంట్లో నలుగురుంటే నలుగురు కూతురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని తెలియజేస్తా. అదే విధంగా బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్, అదే విధంగా రైతులకు 20,000 రూపాయలు, అదే విధంగా 3 సిలిండర్లు ఫ్రీ. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా, ఒకరి చదివితే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45,000 అని కూడా తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగులకు 3,000 వృత్తి, 20 లక్షల ఉద్యోగాలు. ముఖ్యంగా మా అవ్వాతాతలకు మొట్టమొదటి పింఛన్ 7,000, అవ్వకు 7,000, తాతకు 7,000, ఇంటి వద్దకే పింఛన్. అదే విధంగా 2వ నెల నుంచి ప్రతి నెల ఇంటి వద్దకే 4,000 పింఛన్ రూపాయలు కూడా ఇవ్వబోతా ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలతో పాటు ఏవైతే ఉన్నాయో అది కూడా అభివృద్ధిని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా యాగంటికి పోయే పొలాలకు ఏవైతే రస్తాలు లేవో గెలిచిన 3 నెలల్లోనే అవి మొదలు పెట్టి తీరుతానని చెప్పి ఈరోజు ఈ సెంటర్లో చెప్తా ఉన్నా. ప్రతి ఇంటికి ఈ రోజు దస్తగిరి స్వామి కాడ చెప్తున్నా, ప్రతి ఇంటికి కూడా కుళాయి, ప్రతి ఎన్నకల్లో ప్రతి ఇంటికి వీరు వారు అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు ఇంటింటికి కుళాయి కూడా ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది కూడా మన ఊర్లో ఇల్లు లేవు, పాత ఇల్లులో ఉన్నారు. అదే విధంగా ఇళ్లలో 1, 2, 3, 4 కుటుంబాలు పెరిగినాయి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు స్థలాలు 2 సెంట్ల స్థలాలు ఇల్లు కట్టిస్తానని ప్రమాణం చేస్తున్న దస్తగిరి స్వామి సాక్షిగా. కాటసాని ఇల్లులు కాదు, కాటసాని డూప్లికేట్ ఇల్లుల పట్టాలు, డూప్లికేట్ పట్టాలు కాదు, గల్లో చేసి తీరుతాను. ఈ యొక్క ఎన్నకన్న ప్రజల రుణం తీర్చుకుంటాను. నా తల్లి జన్మనిచ్చిన ఈ గ్రామము రుణం తీర్చుకుంటానని తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ధోబీ గట్లు కూడా అడిగారు, ఖచ్చితంగా అది కూడా చేస్తాను. మిగిలిన సీసీ రోడ్లు గ్రామంలో ఇక్కడ లేకుండా వారికి సీసీ రోడ్లు. అదే విధంగా రైతు సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ, గతంలో ఒక్కసారి కాలువ పడితే 2 పంటలు పండించుకునే వాళ్ళం. బోర్లలో 2 పంటలు పండించుకునే వాళ్ళం. 2 పంటలు పండించుకునేది పోయి
వాడు లైనింగ్ చేసినందుకు కేవలం కమిషన్ల కోసం కాటసాని రామిరెడ్డి కమిషన్ల కోసం లైనింగ్ చేస్తే నీళ్లు కూడా దిగపోయినాయి. ఖచ్చితంగా అవసరమైన ప్రతి చోట కూడా జిఎన్ఎస్ఎస్ కాలువల బొక్కలు పెట్టి సమృద్ధిగా రైతులకు బోర్లలో నీళ్లు వచ్చే విధంగా చేస్తాను. ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఎన్ఎస్ఎస్ కాలువలు ప్రతి చోట అవసరమైన చోట నీళ్లు భూగర్భ జలాలు పెరగడానికి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా చాలా మంది బయట వాళ్ళు ఉన్నారు. సిమెంట్ కంపెనీలో అర్హులైన మన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఊరు మనదే, పొలము మనదే, కొండ మనదే. అందుకే సిమెంట్ ఫ్యాక్టరీకి నా మీద కక్ష. ఏ రోజు కూడా పురకాలు పెట్టలేదు సిమెంట్ ఫ్యాక్టరీలో. వాళ్ళు ఇచ్చే దయాధర్మము 50 లక్షల కోటికి వచ్చే దాపలేదు. ఈ రోజు కాటసాని రామిరెడ్డి ఎంత తెచ్చుకున్నాడో ప్రమాణం చేయాలి. ఏ రోజు కూడా కాపీ నీళ్లు కూడా రాగలే వాళ్ళ దగ్గరికి పోయి. ఈ రోజు కొండలో మన వాళ్ళ ఆపుతూ ఉంటే ఆయన అక్కడ కూర్చొని డిన్నర్లు పెట్టుకొని అక్కడ నుంచి మనుషులను పంపిస్తాడు. పోలీసు 500 మంది పోలీసులు ఎవరిని భయపడిస్తారు? మీరు పోలీసులు పంపించి. నేను నా గ్రామం కోసం, నా కన్న తల్లి కోసం నేను పోరాటం చేశాను, కొండ కోసం చేశాను. ఏదేమైనా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పి ఇంకా 2 చోట్ల మీటింగ్ అని చెప్తా ఉన్నారు. వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకు, వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్నకన్నా, జై ఎన్నకన్నా, జై ఎన్నకన్నా.